హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు మాట్లాడేవారండి. జగన్మోహన్ రెడ్డి గారు భయంకరంగా అప్పులు తెచ్చేస్తున్నారు, ఆ అప్పులతో పాటు సంక్షేమ పథకాలని అవని ఇవని ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకగా మార్చేస్తున్నాడు అనైతే కనుక నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ నాయకులు మొత్తం అందరూ మాట్లాడి ఏకరువు పెట్టే వాక్యం ఇది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతుందని. ఆయన పరిపాలన అయిపోయింది. శ్రీలంక కాకముందే జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీని దించేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలతోటి ఇంకా పెంచి మరి అంతకు మించి ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేయబోతున్నారా లేదా సింగపూర్ చేయబోతున్నారా? ఒక్కసారి ఆ వీడియో ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్లో అనేది నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. వీడియో కొంచెం లెంత్ అయినా ఎక్కువసేపు ఉన్న కంగారు పడద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పార్టీలకు అతీతంగా వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. చూద్దాం అసలు శ్రీలంక సంగతి ఏంటి, సింగపూర్ సంగతి ఏంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ వాటితో పోలికేంటి, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయబోతుంది ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటంటే శ్రీలంక విపరీతమైన కరువు అయితే కనుక తాండవించిందండి. అందు గురించే శ్రీలంక అంటున్నారు. శ్రీలంకలో ఎకనామిక్ బాగా దెబ్బతింది, అంతేకాదు ఆర్థిక సంక్షోభం బాగా ఎక్కువ పెరిగిపోయింది శ్రీలంకలో. కాబట్టి శ్రీలంకని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు ప్రతి వాళ్ళను. కాబట్టి అదే శ్రీలంక ఎలా అంటే ఇంచుమించుగా వాళ్ళ ఆదాయం ఎంత అంటే కనుక 2,110,487 మిలియన్లు అండి వాళ్ళ ఆదాయం. ఖర్చు చూస్తే 3,72,331 మిలియన్లు. అంటే ఆదాయం కన్నా ఖర్చు బాగా ఎక్కువైపోయింది. సింపుల్ ఎగ్జాంపుల్ చేంతాడని చెప్పవసరలా. ఆదాయం కన్నా ఖర్చు తడికి మోపుడైంది, అంటే బాగా ఎక్కువైపోయింది. దాంతో అధిక విదేశీ రుణం, ఏదైతే విదేశాల నుంచి అప్పులు తెచ్చారో, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి. సో అలాగా విదేశీ రుణం ఏదైతే ఉందో అది తీసుకోవడం, అలాగే ఆర్థిక దుర్వినియోగానికి ఎక్కువగా పాల్పడడం, అలా జరగడం వల్ల శ్రీలంక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది అనమాట. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక ఎలా ఉందంటే కనుక ఒక కేజీ చికెన్ కొనాలంటే 1000 రూపాయలు, ఒక కోడిగుడ్డు కొనాలంటే 35 రూపాయలు, ఒక కేజీ బంగాళదుంపలు కొనాలంటే 200 రూపాయలు, ఒక కేజీ ఉల్లిపాయలు కొనాలంటే 250, బియ్యం అలాగే ఇంకా ప్రతిదీ బియ్యం కేజీ 200. ఎలాగా అంటే 2000 రూపాయలు గ్యాస్ బండ ధర. ఇలాగ భయంకరంగా ధరలు భయంకరంగా పెరిగిపోయినాయి. కాబట్టి అందులో కోవిడ్ కూడా వాళ్ళని అతలాకుతలం చేసింది శ్రీలంకని. కాబట్టి ఇలా దెబ్బతిన్న పరిస్థితుల్లో అమెరికన్ డాలర్లకు సరళమైన విదేశీ మారక రేటును ప్రవేశపెట్టాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. అసలు మెయిన్ ఈ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాల వల్లే సగం శ్రీలంక పరిస్థితి నాశనం అయిపోయింది అని నేనంట. నిజమండి. దీంతో ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందో దీంతో విదేశీ మారక ధరలు బాగా పెరిగిపోయాయి. విదేశీ మారక ధరలు పెరిగిపోవడంతో శ్రీలంక కరెన్సీలో 230 ఉన్న US డాలర్ విలువ 270కి పెరిగింది. ఎప్పుడైతే 270కి పెరిగిందో మొత్తం శ్రీలంకలో ఉండే వస్తువులు కానీ అలాగే సేవలు కానీ ప్రతిదీ ధరలు అయితే కనుక అమాంతం పెరిగిపోయాయి. పెరిగిపోయేసరికి ఏమైంది చమురు ఏదైతే గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉన్నాయో ఒకేసారి అమాంతాన్ని ఆకాశాన్ని అంటంతో వంట గ్యాస్ కొరత భారీగా ఎక్కువైపోవడంతో నీకా నాకన్నా హోటళ్ళు కూడా మొత్తం మూతపడ్డాయి. పర్యాటక రంగం దెబ్బతింది. ఇలా ఒకదానికి ఒకటి తోడై మొత్తానికి ఎలాగైతే డిఫాల్టర్గా శ్రీలంక మిగిలిపోయింది. కాబట్టి ఇలాగ డిఫాల్టర్ అయిన శ్రీలంక మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఇలాగ డిఫాల్టర్గా చాలా దేశాలు కూడా అవుతాయండి. చాలా దేశాలు అర్జెంటీనా కానీ రష్యా కానీ అలాగే ఉరుగ్వే కానీ ఇలాగ కొన్ని దేశాలు అయితే కనుక జరుగుతాయి. అలాగే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా, మన దేశంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా వచ్చిందా అంటే కనుక, లేదా మన దేశం డిఫాల్టర్గా ఎప్పుడైనా మిగిలిందా ప్రపంచంలో అంటే కనుక జరిగింది. 1991లో భారత్ ఏదైతే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఎందుకు చెప్తానంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన దగ్గర ఖాళీ అయిపోయాయి. ఆ సందర్భంలో 1991లో $1 బిలియన్ మాత్రమే మన దగ్గర ఉండటంతో అంటే ఇంచుమించుగా 20 రోజుల పాటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ కొనుక్కునే పరిస్థితి మనకు వచ్చేసింది. 20 రోజులు మాత్రమే విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉంటాయి. 20 రోజులు పోయిన తర్వాత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాలి. కరువు కాటకాల్లోకి భారత్ వెళ్ళిపోయే పరిస్థితులు ఆల్రెడీ దాపురం చేసినాయి. అలాంటి టైంలో గల్ఫ్ యుద్ధం కూడా జరగడంతో ఆ
గల్ఫ్ యుద్ధం భారత్పై ప్రత్యక్షమైనటువంటి ప్రభావం చూపింది. ఒకేసారి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుంటోటి. 91లో చమురు ధరలు బాగా పెరిగిపోవడంతో వెంటనే ఏం చేశారంటే కనుక మన దగ్గర ఉండే విదేశీ మారక నిల్వలు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోవడంతో వీళ్ళకి అర్థమైపోయి ఆ భారత్ మొత్తం తేడా వస్తే కనుక మొత్తం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అతలాకుతలం కాబోతుందని గ్రహించిన ప్రధానమంత్రి పివి నరసింహారావు అలాగే ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే గ్రహించారో వెంటనే ఇండియాలో ఉన్నటువంటి 20 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టారు. అసలు ఎప్పుడూ జరగల 20 టన్నుల బంగారం తాకట్టు పెడితే మొత్తం ఇండియా అంతా కూడా చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఏంటి పిచ్చి పిచ్చి సంస్కరణలు చేస్తున్నారో 20 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టడం గల కారణం ఏంటి? ఇండియా చాలా వనరులు కలిగిన దేశం కదా, ఎందుకని తాకట్టు పెడతారని అనుకున్నారు చాలా మంది. కానీ వాస్తవంగా లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఆర్థిక సంక్షోభానికి భారత్ గురవబోతుంది, కరువులో పడిపోబోతుంది, ఇంకా లెగలేదు అని చాలా మందికి తెలియక చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు అలాగే ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలు భారత్ని గట్టెక్కిచ్చాయి అని అయితే చెప్పొచ్చు. తీవ్రమైనటువంటి కొన్ని ఎలాంటి విధానపరమైనటువంటి ఆర్థిక విధానపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత్ గట్టెక్కింది. ఈ క్రెడిట్ అంతా కూడా పివి నరసింహారావు గారికి అలాగే మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలండి. 100% సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీలంక గురించి మాట్లాడుకుందాం. అలాగే శ్రీలంకలో కూడా డిఫాల్టర్కి వెళ్ళింది. ఏ దేశం అయితే డిఫాల్టర్గా నిలుస్తుందో ఆ దేశం మీద ఇతర దేశాలు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి డబ్బులు ఏమన్నాయో ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేస్తాయి. దాంతో ఇంకా కోలుకోలేని పరిస్థితి. శ్రీలంక పరిస్థితి కూడా అదే. మరి శ్రీలంకలో ఆదాయ వనరులు లేవా అంటే కనుక ఉన్నాయి. ఎందుకంటే అతిపెద్ద టైర్ల ఫ్యాక్టరీ కానీ అలాగే దుస్తులు కానీ టీ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి వీళ్ళకి. కాబట్టి వీటితో శ్రీలంక చాలా బాగా ఉండేది 1900. కాబట్టి ఇలా ఎప్పుడైతే జరిగిందో ఆ దెబ్బతోటి శ్రీలంక అతలాకుతలం అయిపోయింది. ఇది జరగడానికి గల కారణం అక్కడ పెరిగినటువంటి అప్పులు, అంటే వేరే చోట తెచ్చినటువంటి అప్పులు, అలాగే పెరిగిన ధరలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సరైన నాయకుడు లేకపోవడం. కాబట్టి దీని ద్వారా ఏదైతే సంక్షేమ పథకాలని అవని ఇవని శ్రీలంక ప్రకటించడంతో శ్రీలంక ఒక ఎడారి మరుభూమిగా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎలాంటి శ్రీలంకని ఆంధ్రప్రదేశ్తో ఎందుకు పోలుతున్నారు అని కనుక ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు కాబట్టి కరెక్టే. సంక్షేమ పథకాలు ఇస్తే అప్పు పెరిగిపోతుంది, అప్పు పెరిగిపోతే డిఫాల్టర్గా మిగిలిపోతాం. కాబట్టి డిఫాల్టర్ అంటే ఏమీ లేదండి, ఏదైతే ఒక అప్పు తెచ్చుకుంటామో ఒక చోట అక్కడ కట్టాల్సినటువంటి వడ్డీలు కట్టకపోతే కనుక వాళ్ళకి చెల్లించకపోతే కనుక ఆ దేశాన్ని ఆ వ్యక్తిని డిఫాల్టర్గా, అంటే ఇతను కట్టలేడు, ఇతను చేయలేడు, ఇతను అయిపోయాడు అని ఒక ఇండికేషన్ జారీ చేయడమే డిఫాల్టర్. కాబట్టి అలా డిఫాల్టర్ అయిన దేశాల్లో భారత్ కూడా 91లో నిలబడింది. కాబట్టి కోలుకుంది. వెంటనే తీసుకున్న సంస్కరణల వల్ల వెంటనే డిఫాల్టర్గా ప్రపంచం గుర్తించక ముందే తేరుకుంది. కానీ శ్రీలంక తేరుకోలేకపోయింది. అది మెయిన్ వాస్తవం ఏంటంటే ఆదాయానికి మించి జనాభాకు మించి ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. సో ఇది సింపుల్. కాబట్టి అలాంటి శ్రీలంకగా మారబోతుంది ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు బట్టి. నాదో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల శ్రీలంకగా మారబోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కలిపి ఈజ్ఈక్వల్ టు ఏం కాబోతుంది? మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నా. కాబట్టి ఎలా దీన్ని మార్చగలుగుతున్నారు? ఒక మాట చెప్తారు తెలుగుదేశం ఏమనంటే 100% ఆర్థిక వనరులను సృష్టిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది. చూద్దాం ఏ వనరులు సృష్టిస్తారు ఏంటనేది. సింగపూర్ను ఎందుకు పోల్చుకుంటున్నారు? సింగపూర్ జనాభా ఇంచుమించుగా మన ఢిల్లీ అంత కూడా ఉండదండి, 60 లక్షలే సింగపూర్ జనాభా. అలాంటి సింగపూరు ఒక ఢిల్లీ అంత కూడా సింగపూర్ని అభివృద్ధి చెందింది ఎలా అంటే కనుక మెయిన్ వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయాలు, కఠిన చట్టాలు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి పెద్ద ఆర్థిక వనరులు భయంకరమైనవి ఏమీ లేవు. అయినా కానీ వాళ్ళు తీసుకున్న చట్టాలు ఏంటంటే కనుక జనాభా తగ్గించుకోవడం, ఇద్దరు పిల్లలు పుడితేనే అంతకు మించి పుడితే వాళ్ళ మీద పనులు వేయడం. మెయిన్ ఇదండి. జనాభా తక్కువగా ఉండడం వల్ల సింగపూరు చాలా అభివృద్ధి చెందింది. అంతేకాదు తయారీ పరిశ్రమలు విస్తరించారు. అంతేకాదు తక్కువ పనులు వేయడం, ఎవరైనా పరిశ్రమ ఫ్యాక్టరీ ఏదైనా పెడితే కనుక పన్ను తక్కువ వేయడం దాని ద్వారా. అంతేకాదు అవినీతి చాలా తక్కువగా ఉండడం, అవినీతి చేస్తే కఠినమైన చట్టాలు ఉండడం, మామూలుగా కాదు చాలా కఠినంగా శిక్షిస్తారు. కాబట్టి తక్కువ పనులు, అవినీతి తక్కువ ఎలా ఉండడం వల్ల అందులోనూ చిన్నది కాబట్టి జనాభా తక్కువ కాబట్టి ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం దొరికింది. అంతేకాదండి 1965లో సింగపూర్లో ఎలాంటి ఆదాయ వనరులు లేవు. 1965కి సాదాసీదాగానే ఓ మాదిరి దేశంగానే ఉంది
సింగపూర్ 1965 నుంచి ఎవర్రంటే కనుక ఒక వ్యక్తి వచ్చాడండి, లికువాన్ యు అనే ఒక ఆయన చైనా సంతతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏంటి సింగపూర్ నిర్మాతగా ఆవిర్భవించాడు. అక్కడ ఉండడం వల్ల అంటే చైనా సంతతికి చెందిన ఈ లికువాన్ యు ఏదైతే ఉన్నారో అతను తీసుకొచ్చిన ఏదైతే సంస్కరణలు ఉన్నాయో సింగపూర్ను మొత్తం మార్చేశాయి. పూరి గుడిసెలు ఆకాశాన్ని అంటే భవనాలు అయ్యాయి. కాబట్టి భయంకరంగా అక్కడ నిర్మాణ రంగాలు కానీ అన్ని రంగాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరి ముఖ్యంగా రోడ్లు నిర్మాణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సింగపూర్ అత్యధికంగా వెంటనే చాలా తక్కువ సమయంలో డెవలప్ అయిందని అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఇప్పుడు సింగపూర్ ఎలా ఉందంటే కనుక కొన్ని దేశాలు ఏంటంటే గ్లోబల్ ఫైనాన్స్ సెంటర్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే కనుక లండన్, న్యూయార్క్ తర్వాత సింగపూరే ఆర్థిక సంస్కరణలో అనేది చెప్పడం జరిగింది. ఎలా పెద్ద పెద్ద దేశాల సరసన చేరగలిగింది అంటే కనుక వాళ్ళు తీసుకున్న కఠిన చట్టాలు, కఠిన నిర్ణయాలు. కాబట్టి దేశ జనాభా కన్నా 2% ఎక్కువ మంది విదేశీయులు ఈ దేశంలో ఉంటారు. సింగపూర్లో ఉండే వాళ్ళకన్నా విదేశీయులు ఎక్కువ ఆ దేశంలో ఉంటారు. 10 మంది జనాభా ఉంటే సింగపూర్లో 10 మందిలో 6 మాత్రమే సింగపూర్ వాసులు ఉంటారు, 4 విదేశీయులు ఉంటారు. ఇలా విదేశీయులు ఎక్కువగా రావడం వల్ల కాబట్టి విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి. కాబట్టి ఇలాగ సింగపూర్ వాసులకు వృత్తి నైపుణ్యం ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా వ్యాపారాలు రకరకాల వృత్తి నైపుణ్యాలు ఎక్కువ చేసేవారు. కాబట్టి అంతేకాదండి సింగపూర్కి ఇంచుమించుగా 190 కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి వాటర్ రేవు అంటే సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరం వల్ల 40% ఎక్కువ వాణిజ్యం అంటే సముద్ర వాణిజ్యం ఎక్కువగా జరిగింది. అంతేకాదు అనేక వాటర్ రేవులు కూడా ఉండడం. కాబట్టి వాటర్ రేవుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం, రోడ్లు నిర్మాణాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం. కాబట్టి ఇలా చేయడం వల్ల సింగపూర్ తొందరగా అయితే కనుక డెవలప్ అయ్యగలిగింది. అవినీతి లేని దేశం కాబట్టి, అవినీతి తక్కువ ఉన్న దేశం కాబట్టి తొందరగా డెవలప్ అవుద్ది. మరి మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఉందంటారా? మీరే చెప్పాలి దానికి సమాధానం. కాబట్టి ఇలాంటి సింగపూర్ శ్రీలంక అంటే కనుక తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు, చేస్తున్న అప్పులు ఇవన్నీ కలిపి ఆధారపడి ఉంటాయండి. కాబట్టి నేను మీకు ఒక మాట చెప్తున్నా, నాదో ప్రశ్న. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుందన్నారో అదే సంక్షేమ పథకాలకి ప్లస్ కలిపి ఒకటి ఎక్స్ట్రా అయ్యింది. కాబట్టి ఎక్కువ అయినాయి. అంతకు మించిన సంక్షేమ పథకాలతోటి ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి ఇప్పుడు శ్రీలంకగా మారబోతుందా, సింగపూర్ కాబోతుందా? కాబట్టి నిర్ణయం మీకే వదిలిపెడుతున్నా. 100% మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తుంటాను. మర్చిపోవద్దు, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక పార్టీలకు అతీతంగా అయితే కనుక వీడియోలు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నా మోటివేషన్ కోసం ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.